ఇంకా రాజు అయితే ఫుల్‌గా తాగేసి మెట్ల మీద పడిపోయి ఉంటాడు. ఇంకా అపర్ణాదేవి అయితే బాధపడుతూ ఉంటుంది. వాడిని మాత్రం అక్కడ ఉంచకూడదు అత్తయ్య. అక్కడ నుండి వాడిని ఎలాగైనా కూడా తీసుకొని వచ్చేయాలి. ఏదైతే అదే అయ్యింది. తనకి నిజం చెప్పేస్తాను నేను. అంతేకాదు అక్కడ ఉంచామంటే ఇంకా వాడు ఇదైపోతాడు. ఇక్కడికే తెచ్చి ఎలాగైనా వాడికి నచ్చచెప్పుకుంటాను. నేనే తన కన్న తల్లిని అన్న నిజాన్ని వాడికి చెప్తాను. కావ్య తను కట్టుకున్న భార్య అన్న నిజాన్ని చెప్తాను. దేవుడి మీద భారం వేసి ఈ నిజాన్ని అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను అత్తయ్య అనేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇంకా కావ్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య నిజంగానే చెప్పేస్తారా ఏంటా అనేసి. ఇంకా ఇందిరాదేవి కూడా అలాగా చూస్తూ ఉంటుంది. రుద్రాణి ఏమో ఓహో మా వదిన ఇంకా చెప్పబోతుందన్నమాట అనేసి అయితే రుద్రాణి ఏమో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అపర్ణాదేవి మాత్రం నేను ఎలాగైనా కానీ వాడికి నిజాన్ని అయితే చెప్పేస్తాను అత్తయ్య. ఏదైతే అదే జరుగుతుంది. కానీ వాడిని ఇలాగ మాత్రం వదిలేయలేను. వాడు ఇంకా ఇదైపోతాడు. వాడిని అక్కడి నుండి ఎలాగైనా తీసుకొని వచ్చేయాలి అనేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.